ఈ రోజు మన ఛానల్‌లో చాలా స్పెషల్ డిష్ ఒకటుందండి. ఇప్పుడు రీసెంట్‌గా కాంపిటీషన్‌లో విన్ అయ్యానని చెప్పి ఒక షార్ట్స్ పెట్టాను కదా! దాంట్లో వండిన వంటనమాట ఇది. మిస్ అవ్వకూడదు. స్కిప్ చేయకుండా ఫుల్‌గా వీడియో చూడండి. శనగపప్పు ముందుగా 4 గంటలు నానబెట్టుకోవాలి మనం. చక్కగా చిన్నగా మనం కట్ చేస్తే చేత్తో ఇలా 2 ముక్కలు అవ్వాలనమాట. అలా నానిపోయే వరకు మనం పక్కన నానబెట్టుకుందాం. దీనికి కాంబినేషన్ దప్పడం చేస్తారు. పప్పు, కూర, దప్పడం అనమాట. దప్పడం ఫస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోగా పప్పు కొంచెం నానుతూ ఉంటుంది. అందుకని దప్పడానికి ఏమేమి కావాలో అవి నేను రెడీ చేస్తున్నాను. ఉల్లిపాయలు కట్ చేసుకునేటప్పుడు 2గా కట్ చేసుకొని ఇలా వాటర్‌లో వేసుకుంటే పైన ఉన్న పొర చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేయండి ఎప్పుడైనా సరే. కళ్ళు కూడా పెద్దగా మండవనమాట. మా చిన్నప్పుడు మా పెద్దమ్మ గారు చేసేవారండి. ఇది నాకు చాలా ఇష్టమైన కూర కాంబినేషన్ ఇది. నేను చాలా సంవత్సరాల నుంచి చెయ్యనే చేయలేదు ఈ కూర చెప్పాలంటే. ఎందుకంటే నాకు ఆ టేస్ట్ వస్తుందా? రాదా? అన్న ఒక భయం ఉండిపోయి నేను అసలు టేస్ట్ ట్రై చేయడానికి మిస్ అవ్వకూడదని నేను ఆ టేస్ట్‌ని కూర కూడా ట్రై చేయలేదనమాట. కానీ మొన్న కాంపిటీషన్‌లో ట్రై చేసినప్పుడు నాకు నేను చేసింది నచ్చింది. అందుకని మీకు కూడా రెసిపీ పెడదామనిపించి చూపిస్తున్నాననమాట. గుమ్మడికాయని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను ప్లేట్‌లోను. దాంట్లో దప్పడానికి కావాల్సిన కొంచెం చింతపండు నానబెట్టుకోండి. అలాగే 4 వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దాంతో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా. ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 మెంతులు. మెంతులు ఎక్కువ వేయొద్దు. జస్ట్ 2 మెంతులు వేసుకుంటే ఆ టేస్ట్ వస్తుందనమాట అందుకోసం అని చెప్పి. దాంతో పాటు కొంచెం చితక్కొట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఎల్లుల్లిపాయలు ఎప్పుడు వేసినా కూడా చితక్కొట్టుకొని వేసుకోండి లైట్‌గానన్నా సరే. లేదంటే పేలుతాయి జాగ్రత్త. దాంతో పాటు కొంచెం కరివేపాకు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం దోరగా వేయించుకోండి. అవి వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, అవి కూడా వేసుకోండి. కొంచెం స్పీడ్‌గా చెప్తున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నేను షార్ట్స్‌లో కూడా పెట్టాను. ఒకసారి చెక్ చేయండి మన ఛానల్. గుమ్మడికాయ ముక్కలు వేసుకొని దానికి సరిపడగా కొంచెం ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అన్నీ చక్కగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకుంటే గుమ్మడికాయలు మగ్గుతాయి. మనం ఉప్పు వేసాం కాబట్టి చక్కగా మగ్గిపోతాయండి. స్వీట్ గుమ్మడికాయ ఏంటంటే త్వరగానే మగ్గిపోతుంది. కలర్ మారిపోయింది చూసారా గుమ్మడికాయ? కొంచెం కలర్ మారిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోండి. కారం ఎక్కువ తింటాను అనుకుంటే కనుక కొంచెం ఎక్కువే వేసుకోండి. లేదు కమ్మగా ఉంటే సరిపోతుంది అనుకుంటే కనుక ఒక్క స్పూన్ సరిపోతుంది మనం తీసుకునే గుమ్మడికాయకి. చిన్న ముక్కే తీసుకున్నాం కదా మనం గుమ్మడికాయ. సో, దానికి సరిపోతుంది. ఉప్పు, కారం అంతా బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం నీళ్ళేసుకుంటే అవి మగ్గుతాయి నీటిలో ఉప్పు, కారాలన్నీ పడతాయి ముక్కలకి. మళ్ళీ మూత పెట్టుకొని 2 నిమిషాలు తీసేసి చింతపండు నానబెట్టుకున్నాం కదా! ఆ పులుసు కూడా వేసేయండి. వేసిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిపోతుంది చూసారా చక్కగా కలర్ అంతా మారిపోయింది. గుమ్మడికాయ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. గరిటెతో మనం గుచ్చితే మెత్తగా విరగాలనమాట. అయితే ఉడికిపోయినట్టే. గుమ్మడికాయ పులుసు కమ్మగా ఉండాలంటే చింతపండు పులుసు కూడా తక్కువే వేసుకుంటాము. తక్కువ వేసుకున్నప్పుడు అది తిక్కుగా అవ్వదు కదా! అందుకని ఏం చేస్తామంటే ఒక్క స్పూన్ వరిపిండిని కొంచెం వాటర్‌లో కలుపుకొని దాంతో పాటు కొంచెం బెల్లం కూడా వేస్తారండి ఇందులో. అదే హైలైట్ అనమాట. మర్చిపోవద్దు. స్కిప్ చేయొద్దు. కొంచెం బెల్లం కూడా వేసుకొని కొంచెం అది వాటర్‌లో కలిపేసుకొని ఆ నీళ్లు మనం వండుకున్న పులుసులో వేసేసుకోవాలి. తీయగా పుల్లగా బావుంటుంది. ట్రై చేయండి. దప్పడం తెలిసిన వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ ట్రై చేయండి. మనం చెప్పిన డైరెక్షన్‌లో ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. వరిపిండి వేయడం వల్ల త్వరగా దగ్గరికి అయిపోతుందని చిక్కగా అయిపోతుంది. చూసుకుంటూ ఉండండి. కొంచెం దగ్గరగా అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని మనం రెడీ చేసుకున్న సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవడమే. దప్పడం రెడీ అయిపోయినట్టే మనకి. చాలా రుచిగా ఉంటుందండి. దీనికి కాంబినేషనే మనం చేయబోయే ఇప్పుడు శనగపప్పుతో చేసేదాన్ని పాటోలి అంటారండి. పాటోలి అనేది బ్రాహ్మిన్స్ వండుతారు యాక్చువల్‌గాను. మా చిన్నప్పుడు మా పెద్దమ్మ గారు వండేవారు. రెసిపీ కొంచెం చూడ్డానికి అయ్యో బాబోయ్! ఇంత వండాలా అనిపిస్తది గానీ చాలా ఈజీ అండి రెసిపీ. స్కిప్ చేయకుండా మీరు వీడియో పూర్తిగా చూసారంటే మీకే అర్థమైపోతుంది. దానికి పక్కన కాంబినేషన్ ఈ దప్పలం ఉంటే ఫుల్‌గా అన్నమంతా దీంతోనే తినేయొచ్చనమాట. దప్పలము, పప్పుతోటి చక్కగాను. ఇప్పుడు మనం దప్పలం ఎలా చేసుకున్నాం గదా! దప్పలం రెడీ చేసేసుకున్నాం. పాటోలి ఎలా చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? శనగపప్పు నానిపోయిన తర్వాత కొంచెం కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ పేస్ట్‌లాగా పట్టేయకండి. అక్కడక్కడ కొంచెం పలుకులుండాలి. ఒక కడాయి పెట్టుకొని దీనికి ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. పప్పు కదా! లాగేసుకుంటూ ఉంటుంది ఆయిల్‌ని. చూసుకొని ఆయిల్ వేసుకుంటూ ఉండండి. కొంచెం ఒక 3 స్పూన్‌లు ఆయిల్ వేసుకున్నాను నేను. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం నాకు చేత్తో వేయటం అలవాటు వల్ల చేత్తో వేసేస్తున్నాను. మీరు స్పూన్‌తో వేస్తే కనుక అన్నీ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకోవాలి. తాలింపు సరుకుల్లో ఉన్నవి మంచి రుచి వస్తాయి. పప్పు వండేటప్పుడు ఈ పప్పనే కదండీ పాటోలి కాదు. మనం ఏ పప్పు వండినా సరే
కొంచెం ఇంగువ వేసుకుంటే అరుగుదలకి చాలా మంచిదనమాట. ఇంగువ వేసుకోవడం మర్చిపోవద్దు. రుచి కోసం గానీ, లేదంటే అరుగుతుందంట ఇంగువ తింటే. ఇంగువ ఎంతమంది వాడతారు? కామెంట్ చేసి చెప్పండి. నేనొక హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేశాను. ఇంగువ వేయగానే మంచి స్మెల్ వస్తది యాక్చువల్‌గా అదైతే. అలాగ కొంచెం వేసిన తర్వాత ఒక్కసారి ఆ వేడి వేడి మీద ఆయిల్‌లో ఇంగువ, ఈ తాలింపు సరుకులు అన్నీ కలుపుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేశాను నేను. ఆ మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకొని చక్కగా వేయించేసుకోండి. మరీ గోల్డ్ కలర్ అన్నీ రావక్కర్లేదు. ట్రాన్స్‌పరెంట్‌గా అవుతాయి కదా! కొంచెం మగ్గితే సరిపోతుందనమాట. సో, మగ్గడానికి కొంచెం ఉప్పు కూడా వేసుకొని కొంచెం మగ్గనివ్వండి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు మగ్గితేనే కూరకి రుచి ఉంటుంది. మీలో ఎంతమందికి పాటోలి అన్నది ఇష్టం చెప్పండి? నాకైతే చాలా ఇష్టం మా పెద్దమ్మ గారు చేసినప్పటి నుంచి. మీకు ఎవరికైనా రెసిపీ తెలుసా? తెలిస్తే కామెంట్స్ చేయండి. అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకోండి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత. ఆ కారం ఉల్లిపాయలకి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. అలాగే ఏది నచ్చింది, ఏది నచ్చలేదు కామెంట్ చేసి కూడా చెప్పండి. నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకేనా? మనం మిక్సీ పట్టుకున్నాం కదా శనగపప్పు. ఈ ఉప్పు, కారం అంతా ఉల్లిపాయలంతా మగ్గిపోయిన తర్వాత శనగపప్పు దీంట్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం పప్పు, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కలవాలి. కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత కడాయిలో అడుగున అంటుకుపోతా ఉంటుంది. సో, దగ్గరుండి చూసుకుంటా ఉండండి. అదేం మగ్గుతదిలే అని వదిలేసారనుకో మాడిపోతుంది అడుగునంతాను. పైనేమో క్రిస్పీగా అవ్వదనమాట. చూసుకొని కలుపుకుంటా ఉండాలి మధ్యలో మధ్యలో. సిమ్‌లో పెట్టుకొని చేసుకోండి చేసేటప్పుడు మాత్రం. పప్పంతా వేసేసి అదంతా కలుపుకొని మగ్గిన తర్వాత కాసేపయిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుంటే కొంచెం కరకరలాడుతూ వచ్చినట్టుగా పప్పు వస్తుందనమాట. ఒకసారి చూడండి ఇలా వేసి చూడండి మీరు. పాటోలి అంటారండి దీన్ని. మొన్న కాంపిటీషన్‌లో నేను దీంతో పాటు ఇంకొకటి కూడా చేశాననమాట కాంపిటీషన్‌లోని. మొన్న మనం మైక్ విన్ అయ్యానని చెప్పి షార్ట్స్ పెట్టాను దాంట్లోను. ఇంకో రెసిపీ కూడా చేశాను. పాటోలి దప్పలంతో పాటు. ఆ రెసిపీ నేను త్వరలోనే మీకు అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? చక్కగా ఫ్రై అయిపోయింది చూస్తారా? చూస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది అది ఫ్రై అయిందా లేదా అన్నది. తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకొని ఇది కూడా సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవడమే. పాటోలి, దప్పలం, వేడి వేడి అన్నం. ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూస్తున్న వాళ్ళకి రెసిపీ ఈజీగా అర్థమైపోతది. ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్. చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి మనకి కొంచెం బూస్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్సే మాకు పెద్ద ఎనర్జీ అనమాట. దయచేసి కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థాంక్ యూ.